హలో ఎవ్రీవన్. ఈరోజు సామ్‌సంగ్ 65 ఇంచెస్ మోడల్ నంబర్ వచ్చేసి యూఏ65 యూ8400 గురించి కంప్లీట్ డీటెయిల్డ్ రివ్యూ చెప్తాను. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్స్‌లో లింక్స్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. టీవీ చూడటానికి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మన ఇంట్లోనే సినిమా థియేటర్ ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి స్మార్ట్ టీవీ. లాంచింగ్ ఇయర్ వచ్చేసి 2025 మోడల్ నంబర్ ఇచ్చాను. క్రిస్టల్ 4K సపోర్టెడ్ వీడియో ఫార్మాట్స్ వచ్చేసి ఏవిఐ, ఎంకేవి, ఏఎస్ఎఫ్. రిఫ్రెష్ రేట్ 50 హెర్ట్జ్ ఉంటుంది. రెస్పాన్స్ టైం వచ్చి 8 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. సౌండ్ అవుట్పుట్కి వచ్చేస్తే 20 వాట్ అవుట్పుట్ ఉంది. కానీ ఇంత పెద్ద టీవీలో ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. 2 ఛానల్ స్పీకర్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఫ్లిప్‌కార్ట్‌లో గనక చూస్తే రేటింగ్ 4.4 వెరీ గుడ్‌గా ఉంది. అయితే ఇది కంప్లీట్‌గా బెజిల్లెస్‌గానే ఉంది. చూడటానికి లుక్ కూడా చాలా లుకింగ్ వైస్‌గా కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉందనే చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ వచ్చేసి క్రిస్టల్ యూహెచ్‌డి 4K యూజ్ చేశారు. ఇందులో ఓఎస్ టైజన్ ఓఎస్ ఉంటది. సామ్‌సంగ్ ఓన్ ఓఎస్ ఇది. అప్డేట్స్ వచ్చేసి 7 ఇయర్స్ వరకు ఫ్రీ అప్డేట్స్ ఉంటాయి. సో, మనకు అప్‌గ్రేడ్ చేసినప్పుడల్లా టీవీ ఏదన్నా కొత్త అప్‌గ్రేడ్స్ వచ్చి ఉంటే మనకు టీవీ న్యూ లుక్‌గా మారుతుంది. అదేవిధంగా ఫ్రీ కంటెంట్ అని ఇందులో ఒక 100కి ప్లస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానెల్స్ ఉన్నాయి. మన తెలుగుకొచ్చేస్తే ఈటీవీ న్యూస్ తెలుగు ఉంది. టీవీ9 న్యూస్ తెలుగు కూడా ఉంది. ఓటీఎస్ అనే ఆప్షన్ ఉంది. ఓటీఎస్ అంటే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ అని అర్థము. ఇది వచ్చేసి మనకు ఒక ఆబ్జెక్ట్ లెఫ్ట్ నుంచి రైట్‌కి లేదా రైట్ నుంచి లెఫ్ట్‌కి వెళ్ళినప్పుడు సౌండ్ కూడా ఆబ్జెక్ట్‌ని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెలికాప్టర్ గనక ల్యాండ్ అవుతుందనుకోండి, ఆ సౌండ్ స్లోగా మనకు ల్యాండింగ్ అయినంత ఫీలింగ్ ఇస్తుంది. ఇదొక మంచి ఆప్షను. ఇందులో మోషన్ యాక్సిలరేటర్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనకు ఏదన్నా స్పోర్ట్స్, గేమ్స్ ఆడినప్పుడు ఆ మోషన్ స్పీడ్‌గా ఉండటం వల్ల చాలా సార్లు పిక్చర్ అనేది బ్లర్రీగా అవుతుంది. సో, అక్కడున్న చిన్న ఆబ్జెక్ట్ ఏదన్నా బాల్ లాంటిది ఉంటే కూడా బ్లర్ అవుతుంది. ఆ బ్లర్రీనెస్‌ని స్మూత్‌గా చేసి, దాన్ని కొంచెం స్లోగా చేసి మనకు చూడటానికి అనుకూలంగా కనబడుతుందండి. చాలా ఇంపార్టెంట్ విషయం అండి. చాలామందికి తెలియదు. ఈవెన్ దో ఎందుకో యూట్యూబ్‌లో గూడా యూట్యూబర్స్ కూడా చెప్పరు. ఇన్‌స్టలేషన్ వచ్చేసి మనకు 30 డేస్ వరకు ఫ్రీ ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఆఫర్‌లో కొన్నాము. రినోవేషన్ అన్నా ఏదన్నా వర్క్ ఉంది. 30 డేస్ లోపు మనకు ఫ్రీ ఇన్‌స్టలేషనే ఉంటది. విత్ వాల్ మౌంట్ వాళ్ళే తీసుకొనొస్తారు. ఏదన్నా ఫర్దర్‌గా ఇంకా అప్డేట్స్ ఉంటే నేను చెప్తాను. ప్రీవియస్‌గా 90 డేస్ ఉండేది. రీసెంట్‌గా నేను కనుక్కున్నప్పుడు 30 అన్నారు. మళ్ళీ ఏదన్నా అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఇందులో మనకు 4K అప్‌స్కేలింగ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ వల్ల మనకు ఓల్డ్ కంటెంట్ లైక్ 720p, 1080pని మనకు 4Kలో అప్‌స్కేల్ చేస్తుంది. మనకు ఓల్డ్ మూవీస్ లాంటివి ఉంటే కూడా ఫ్రెష్ లుక్‌తోని మనకు లైవ్లీగా చూయిస్తుంది. ఇదొక మంచి ఆప్షన్. వాయిస్ అసిస్టెంట్స్ వచ్చేసి అలెక్సా ఉంది. అలాగే బిక్స్‌బీ కూడా ఉంది. రిమోట్‌లోనే మనకు జనరల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసేటివి హాట్ కీస్ ఇచ్చారు. ఈ నెట్‌ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ ఉంది, యూట్యూబ్ గూడా ఉంది. సామ్‌సంగ్ టీవీ ప్లస్ అనే ఆప్షన్స్ చాలా రిమోట్‌లలో ఇస్తున్నారు. ఇదొక మంచి విషయమే. సామ్‌సంగ్ స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ద్వారా మన ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైజెస్‌ని ఇక్కడి నుంచే కంట్రోల్ చేయొచ్చు. మానిటర్ గూడా చేయొచ్చు. అది సామ్‌సంగే అయి ఉండాల్సిన అవసరం లేదు. వేరే డివైజెస్ కూడా వేరే కంపెనీవి కూడా మానిటర్ అండ్ కంట్రోల్ చేయొచ్చు. ఇందులో సెక్యూరిటీ విషయానికొచ్చేస్తే సామ్‌సంగ్ నాక్స్ అనే సెక్యూరిటీ సిస్టమ్‌ని యూజ్ చేశారు. మన డేటాని ప్రైవసీగా చూస్తుంది. మన డేటా ఎక్కడా లీక్ అవ్వకుండా కాపాడటానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. టీవీస్ చాలా మట్టుకు వాల్ మౌంట్ చేస్తారు. కానీ ఇక్కడ మేము టేబుల్ టాప్ మీద చూయిస్తున్నాము చూడండి. టేబుల్ టాప్ వ్యూ కూడా చాలా నీట్‌గా ఉంది. అదేవిధంగా చాలా సెక్యూర్‌గా ఉంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2 లెగ్సే ఉంటాయి కాబట్టి కొంచెం కాషియస్‌గా ఉంటే మంచిది. టీవీ అయితే లుకింగ్ పరంగా చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. మన యాక్సెసరీస్ వచ్చేసి ఒక రిమోట్ వస్తుంది. విత్ AAA బ్యాటరీస్‌తోని పవర్ కేబుల్ వచ్చేసి 1.5 మీటర్ ఉంటుంది. టీవీ బాక్స్‌తో పాటు మనకేమొస్తాయంటే ఒక పవర్ కేబుల్ వస్తుంది. ఒక యూజర్ మాన్యువల్, ఒక రిమోట్, AAA బ్యాటరీస్ 2 టేబుల్ టాప్‌కి పెట్టుకునే స్టాండ్ ఒకటే కానీ లెగ్స్ 2 వస్తాయి. వాల్ మౌంట్ స్టాండ్ వచ్చేసి వచ్చే టెక్నీషియన్ మనకు తీసుకొనొస్తారు. ఫిక్స్డ్ వాల్ మౌంట్ ఉంటుంది. అది ఫ్రీగానే ఉంటుంది. ఏదన్నా రొటేషన్ లాంటి మౌంట్స్‌కైతే ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. ఇన్‌పుట్స్ విషయానికొస్తే మనకు 3 హెచ్‌డీఎంఐ పోర్ట్స్ ఉంటాయి. ఒక యూఎస్‌బీ ఉంటుంది. ల్యాన్ పోర్ట్ ఉంటుంది.
వారంటీ వచ్చి 2 ఇయర్స్ అనుకుంటారు. కాదు. 1 ఇయర్ వచ్చేసి స్టాండర్డ్ వారంటీ ఉంటది. అండ్ అడిషనల్ 1 ఇయర్ వచ్చి ఓన్లీ ప్యానెల్‌కే ఉంటది. ఇదొకటి గమనించుకోండి. ఇక్కడ నేను జెన్యూన్ కస్టమర్ కేర్ నంబర్స్ కూడా మీకు డిస్‌ప్లే చేస్తాను. ఎందుకంటే చాలామంది సెర్చ్ ఇంజిన్స్‌లో సెర్చ్ చేసినప్పుడు లోకల్ సర్వీస్ సెంటర్స్ ఇట్లా మిస్‌యూజ్‌గా వచ్చి వాళ్ళు చాలామంది మోసపోయిన ఘటనలు గూడా నాకు తెలుసు. అందుకే మీకు జెన్యూన్ నంబర్స్ ఇచ్చాను. ఇంకా ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.